హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, విద్యార్థులకు మరో శుభవార్త. వేసవి సెలవులు పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం అని సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో విద్యార్థుల గుడ్ న్యూస్. వేసవి సెలవులు పొడిగింపు. మళ్ళీ రీఓపెనింగ్ ఎప్పుడు? అంటే ఇది అందరికీ సెలవులు పెంచారా, కొంతమందికి ఇస్తున్నారా, ఎవరికి ఇస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు రీఓపెన్ చేస్తారో ఒకసారి తెలుసుకుందాము. వీడియో ఇంకెవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంటర్ విద్యార్థులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నందున రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ భాషా జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి చూస్తే జూనియర్ కాలేజీలన్నీ కూడా జూన్ 1వ తారీఖునే తెరవాల్సి ఉంది. జూన్ 5వ తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉండడంతో ఈ మార్పులు చేశారు. జూన్ 6 నుంచి తిరిగి జూనియర్ కాలేజీలు పునఃప్రారంభించాలంటూ ఉత్తర్వుల్లో సూచించారు. అయితే అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించిన మిగతా కార్యక్రమాల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. ఇకపోతే ఏపీలో స్కూల్స్ మాత్రం జూన్ 12న అయితే తెరుచుకోనున్నాయి. తిరిగి 2026-27 విద్యా సంవత్సరం కోసం పాఠశాలలన్నీ కూడా జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఇక చూసుకున్నట్టయితే ఇంటర్ విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అదనంగా మరో 5 రోజుల పాటు సెలవులు దొరికాయి. ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అన్ఎయిడెడ్, కోఆపరేటివ్ జూనియర్ కాలేజీలు, కాంపోజిట్ డిగ్రీ కాలేజీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయంటూ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ భాషా పేర్కొన్నారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలు ఈ మార్పును గమనించాలన్నారు. అంతేకాదు ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తి కాకపోవడంతో సెలవుల్లో మార్పులు చేయాల్సి వచ్చిందని, అందుకే సెలవులు పొడిగించినట్లుగా ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ భాషా వెల్లడించారు. ఇక ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్య కోసం 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇప్పటికే ఎన్సీఆర్టీ సిలబస్, అలాగే సిబిఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇంటర్ బోర్డు విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 2026-27 విద్యా సంవత్సరంలో మొత్తం 232 పని దినాలు అయితే ఉండనున్నాయి.